Hey guys, welcome to Miss Books and Coffee. So, మిస్ అమ్మ నా ఫేవరెట్ టాప్ రోమ్ కామ్లే కాకుండా ఎర్లీ చైల్డ్హుడ్ డేస్ నుండి చూసి అది ఫేవరెట్ ఉన్న ఫ్యూ లిస్ట్లో మిస్ అమ్మ ఒకటి. ఈ క్లాసిక్ టైమ్లెస్ ఎవర్ గ్రీన్ మూవీ అంటే పిచ్చి పిచ్చి పిచ్చి. అసలు 50స్లో ఇలాంటి థింకింగ్ ఈ థాట్స్ ఉన్నాయి అంటే ఆ క్రియేటర్ ఎంత మెచ్యూర్డో అండ్ ఆ టైంలోనే ఈ మూవీని పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ ఆఫ్ కోర్స్ ఆ ఒరిజినల్ రైటర్ అయిన రవీంద్రనాథ్ మిత్రా గారు అండ్ మనకి తగ్గట్టు అసలు అది తీసుకురావాలి అనే థాట్ వచ్చిన మన వాళ్ళందరికీ నాగిరెడ్డి చక్రపాణి గారు అండ్ డైరెక్టర్ ప్రసాద్ గారికి అండ్ అసలు ఇప్పటికీ ఎప్పటికీ 1955లో రిలీజ్ చేసిన ఈ మూవీ 71 ఏళ్ళకు కూడా ఫ్రెష్ మూవీ. ఐ బెట్ భూమి ఉన్నంత కాలం కూడా ఆ ఫ్రెష్నెస్ చెరగని టైమ్లెస్ మూవీ. సో అసలు ఈ మూవీలో ఎన్నో ఉన్నాయి. ఫ్యూచర్లో బ్రేక్ డౌన్లు లవ్ లెటర్లు అవి ఇవి చేసేద్దాం. ఇప్పుడైతే టైమ్లెస్ అవ్వడానికి కారణమైన జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఆల్సో నా వాయిస్ ఒక్కసారి ఒక్కలా ఉంటుంది. సో ఇందాక ఏదో నోట్లో ఏదో చాక్లెట్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టుంది, బట్ రియాలిటీకి లేదు, ఒక్కసారి ఒక్కలా వస్తుంది. సో అడ్జస్ట్ అవ్వండి. ఆల్సో నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లివ్ ఇన్ ఈ జనరేషన్లో వాడేది మోస్ట్లీ ఇది వరకు కొంచెం ముందు జనరేషన్. సో ఈ మాట వినగానే అందరి థింకింగ్ అక్కడికి వెళ్తుంది. ఓల్డ్ పీపుల్ అయినా యంగ్ పీపుల్ అయినా ఎవరిదైనా కూడా ఫిజికల్ ఇంటిమెసీ ఏరియా. ఈ వర్డ్ తెలుగులో తీసుకుంటే సహజీవనం అనే అర్థం వస్తుంది. లిటరల్ మీనింగ్ అంటే కలిసి జీవించడం అని. అంటే నువ్వు మిగతా మనుషులతో ఎలా బ్రతుకుతావో నీ ఫ్యామిలీలో ఇక్కడ కూడా అంతే, ఈ పర్సన్తో కూడా అంతే. ఫిజికల్ ఇంటిమసీ ఒక భాగం అయితే అవ్వచ్చు, కానీ లేకపోతే లేదు. అంతేగాని అది మాత్రమే సహజీవనానికి కాదు. సో అది ఒక బ్యూటిఫుల్ స్వీట్ వేలో 50స్లోనే చూపించారు. అంటే వావ్, ఇలాంటి థింకింగ్లే ఫ్యూచర్ ఫార్వర్డ్ థింకింగ్ ఒక అందమైన వేలో చూపించారు. ఆల్సో లిటరల్ మీనింగ్ ఆఫ్ సహజీవనం ఆర్ లివిన్ అంటే ఇదే అర్థం. ఓకే. నెంబర్ 2 ఫేక్ డేటింగ్. ఇంకోటి సేమ్ ఫ్యూచర్ జన్ థింకింగ్, అడ్వాన్స్డ్ థింకింగ్, ఫేక్ డేటింగ్. అసలు మనకి ఈ టాపిక్స్ మీద మూవీస్ ఉన్నాయో ఏమో నాకు తెలియదు, కానీ తెలుగు దగ్గరికి వస్తే ఇలాంటివి నాకు తెలిసి ఉన్నవి గుర్తున్నవి ఇలా 1-2 ఉన్నాయి. మేబీ తక్కువలో తక్కువ ఒక 5 అలా ఉంటాయేమో మేబీ. నాకైతే అది గుర్తు కూడా రావట్లేదు. సో రేర్కే రేర్ ఇంత అందమైన ఆడియన్స్లో ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్ మీద ఎందుకు లేవో ఏమో మరి నాకు తెలియదు, కానీ తీసే వాళ్ళకే తెలియాలి. మీకు ఏమైనా కంటెంట్ ఫేక్ డేటింగ్, ఫేక్ మ్యారేజ్లో తెలిస్తే చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. సో ఈ ఫేక్ డేటింగ్ ట్రోప్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్లాట్, స్క్రీన్ ప్లే, కానీ ఎంత చెత్త అయినా గొప్ప అయినా కూడా తీసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో అందరూ ఈ ట్రోప్ ఎంత బెస్ట్ అయినా అంతే బెస్ట్గా స్క్రీన్ ప్లే మీద మ్యాజిక్ చేయడం కుదరదు, కానీ కుదిరిన వాళ్ళకి ఆ మూవీస్ మాత్రం భలే వస్తాయి. ఎగ్జాంపుల్ ఈ మూవీనే. ఇంకోటి చెప్పాలి అంటే రాధామధు సీరియల్ గుండం గంగరాజు గారిది కొంచెం రివర్స్. ఇది యాక్చువల్లీ ఎద్దనపూడి గారి నావల్, రియల్ మ్యారేజ్ బట్ ఫేక్ కపుల్ అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. నావల్ ఆర్ మూవీ అయితే నేను రికమెండ్ చేయను, కానీ ఎందుకంటే సీరియల్ ద బెస్ట్. ఎనీవే, నెంబర్ 3 రోమ్ కామ్. 50స్లో రోమ్ కామ్ ఎప్పటికీ చెక్కు చెదని రోమ్ కామ్ ఇది. ఐ బెట్ దీన్ని మించిన రోమ్ కామ్ ఉంది అంటే నేను ఒప్పుకోను. రొమాన్స్ అండ్ లవ్ స్టోరీ దగ్గరకు వస్తే ఒక అందమైన హెల్దీ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అవ్వాలో, ఎలా నడవాలో చూపించే న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఇప్పుడే కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తున్న టైం ఇది ఇప్పుడు కూడా. యాక్చువల్లీ అప్పుడే ఒక లవ్ స్టోరీ, అది కూడా ఫేక్ డేటింగ్, భలే ఉంటుంది. జాబ్ కోసమే అయినా కూడా ఫేక్ మ్యారేజ్, ఫేక్ డేటింగ్, ఫేక్ మ్యారేజ్. ఇంకా కామెడీ దగ్గరకు వస్తే స్టార్టింగ్ టు ఎండ్ నేను గట్టిగా నవ్వుకునే సీన్స్ ఎన్నో. ఇంటర్వ్యూ సీన్, పార్క్ సీన్, రేలంగా డోర్స్ వేసి నవ్వుకోవడం, వంట, పేరెంట్స్ అండ్ టాప్ కాస్ట్, బాబోయ్ అందరూ నవ్వించిన అసలు ఒక్క సీన్ కూడా మనకు బోర్ కొట్టేది కానీ ఇంకోటి అసలు ఏది ఉండదు. మంచి స్క్రీన్ ప్లే, మంచి సీన్స్, సిచ్యువేషన్స్, డైలాగ్స్ అన్నీ కూడా అసలు దీనికి మించింది లేదు. నెంబర్ 4 మతాలు. ఒక థాట్, ఫ్యూచర్ ఫార్వర్డ్ థాట్. ఇది కూడా ఇప్పుడే ఇంకా మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనే రోజులు కొట్టుకొని చచ్చిపోవడం ఇప్పుడు కూడా ఇంకా
అప్పట్లోనే మతాలు మెయిన్ లీడ్స్ వేరైనవి, అది కూడా జస్ట్ వీళ్ళు ఇది అని చెప్పడం కాకుండా మెయిన్ లీడ్స్కి ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ కూడా చూపించారు అందంగా. హిందూ మతంలో ఉండే కొన్ని ట్రెడిషన్స్ అవి చూపించడం, క్రిస్టియన్ మతంలో కొన్ని, ఆ హీరోయిన్ ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ చేసే విధానం కానీ, ఆ ప్రేయర్సు, హీరోయిన్ సాంగ్స్ పాడుకోవడం, పాటలు తనకి బాధ కలిగినప్పుడల్లా, అసలు ఆ మతంలో సాంగ్స్నే పెట్టడం ఇప్పటివరకు ఒక దేవుడికి సంబంధించిన వాటిలో కాకుండా ఇలా నార్మల్ ఎంటర్టైన్మెంట్స్, మూవీస్, లవ్ స్టోరీస్లో ఇలా ఒక క్రిస్టియన్ మతంలోని సాంగ్స్, ప్రేయర్స్ అక్కడ చూసింది లేదు ఇప్పటికి కూడా. అంటే ఏమైనా ఉండొచ్చు, మిస్ అయ్యి ఉండొచ్చు, నేను నాకు తెలీదు. బట్ మనం చెప్పుకునే టైపులో కానీ ఎక్కువ అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవడం కాకుండా నాకు తెలిసి అయితే లేవు అసలు. యాక్చువల్లీ ఉన్న ఒకవేళ 5 లోపు ఏమైనా ఉంటాయేమో నాకు తెలీదు. అండ్ అఫ్కోర్స్ ఫస్ట్ ఇదే అని చెప్పొచ్చేమో మేబీ. నెంబర్ 5, మతమే కాకుండా ఇంటర్ కాస్ట్. అఫ్కోర్స్ ఇది మతం కేటగిరీలో రావచ్చేమో. మనం ఇలా మతం, కులం సబ్జెక్ట్స్ పెద్ద పట్టించుకోవడం కాబట్టి నేను నాకు ఇంట్రెస్ట్ లేని వాటి జోలికి వెళ్ళను, పట్టించుకోను, వినను. సో నాకు పెద్ద ఐడియా లేదు. కానీ నార్మాలిటీ చేయడం లీడ్స్లో, ఎస్పెషల్లీ మెయిన్ లీడ్స్లో ఇలాంటివి, అంటే హీరో క్యారెక్టర్ తను ఎంటీ రావు గారు తన క్యారెక్టర్ చెప్తుంది నాకు ఇలాంటి వాటిలో పెద్ద లేదని చెప్పి. సో ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఈ మూవీలో చూడటానికి. నెంబర్ 6, టైటిల్ రోల్ ఫీమేల్. ఇప్పుడు తీసేవాళ్ళు ఎస్పెషల్లీ ఈ సొసైటీలో మేల్స్ హీరోస్ అని గోల అప్పుడు ఎలా ఉందో ఏమో నాకు తెలియదు. కానీ ఈ మూవీలో టైటిల్ రోల్ ఆఫ్కోర్స్ మూవీ మొత్తం మిస్సమ్మ చుట్టూనే తిరుగుతుంది. కానీ ఇదేంటి ఇలా ఉండకూడదే, మేల్దే ఉండాలి, అది ఇది అని ఆలోచించకుండా యూనిక్ కాన్సెప్ట్ని ఉండాల్సిన విధంగా డిఫరెంట్గా ఉంచడం ఇంకో గొప్ప విషయం. నెంబర్ 7, హెల్తీ రిలేషన్షిప్స్, ప్యూర్ మైండ్స్, హార్ట్స్. ఆ కాలంలో ప్యూర్ మైండ్స్ అంటే స్వచ్ఛమైన మనుషులు ఇవన్నీ కామనే, కానీ ఎక్కడో ఒకళ్ళు ఉండేవాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. అప్పుడే అన్ని హెల్తీ గ్రీన్ ఫ్లాగ్ రిలేషన్షిప్స్ అంటే ఉంటాయి ఖచ్చితంగా. ఆ కాలంలోనే ఎక్కువ ఉండొచ్చు మేబీ, కానీ రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. మనకి తెలియని ఇప్పుడంటే ఇది అది అని కేటగరైజ్ చేస్తాం, అప్పుడు తెలియకుండా వీడు కొంచెం మెంటలోడురా, వీడు కొంచెం మూర్ఖుడురా అనే టైప్లో ఉండొచ్చు మేబీ. ఆ అమ్మాయి కొంచెం, ఆవిడ కొంచెం అదిరా ఇదిరా ఆ టైప్ ఉండొచ్చు. సో ఇక్కడ అన్నీ పేరెంట్స్ రెండు వైపులా, మెయిన్ లీడ్స్, సపోర్టింగ్ కాస్ట్, వాళ్ళ రిలేషన్షిప్స్ అన్నీ. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కెరీర్లో సెటిల్ అవ్వదేమో, లేకపోతే ఎందుకు వీడెవడో ఒకడు ప్రేమ అంటున్నాడు కదా, పెళ్లి చేసేస్తాం, మనం సెటిల్ అయిపోవచ్చు, ఇలా థాట్స్ ఉంటాయి. ఇప్పుడు జనరేషన్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు ఏజ్ కూడా చూడకుండా చేసేవాళ్ళు. ఇలా మ్యారేజ్ మ్యాటర్ మేరీ సిచ్యువేషన్లో సింక్ అవుతాయి. బట్ తన నాన్న ఇంటెలిజెంట్, వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ ఈ మ్యాటర్లో మేరీ చాయిసే అని, తన లైఫ్ తన ఇష్టం అని, అదే కాకుండా మంచి ఎడ్యుకేషన్లో ఇప్పించడమే కాకుండా జాబ్ కోసం ఎంకరేజ్ చేసి ఆ కాలంలో వేరే చోటికి, వేరే ఎక్కడికో దూరంగా అంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఫుల్ సపోర్ట్ని ఇచ్చే పేరెంట్స్. ఆ మూవీలో అన్నీ కూడా గ్రీన్ ఫ్లాగ్ రిలేషన్షిప్స్ అండ్ టాక్సిక్ కూడా చూపిస్తూ తీసిన ఫిలిం. అఫ్కోర్స్ ఉండాలి విలన్స్, బట్ మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఫుల్ గ్రీన్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. మేబీ 1-2 ఉండొచ్చేమో అబద్ధాలు లాంటివి ఎంటీ రావు, బట్ అవంతా మెయిన్ కాదని నా ఉద్దేశం. సో నెంబర్ 8, ప్లాట్. ఇక్కడ కథే హీరో, బెస్ట్ ప్లాట్. పైన చెప్పిన మ్యాటర్స్ అన్నీ కూడా చూసాక ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పే పనేముంది. ఆ ప్లాట్ని స్క్రీన్ ప్లే మీద గ్రేట్గా అప్లై చేయడం, రిజల్ట్ ఏ క్లాసిక్ టైమ్లెస్ ఫిలిం. ఇక్కడ ఒరిజినల్ రైటర్, మన క్రియేటర్స్ అందరికీ ఈ క్రెడిట్స్ ఇవ్వాలి. నెంబర్ 9, బెస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ప్లాట్ ఉండటమే గొప్ప కాదు, ఒక మూవీ, సిరీస్, బుక్ దేనికైనా దానికి తగ్గ పాత్రలు, అవి ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వడం, దానికి తగ్గ సీన్స్, సిచ్యువేషన్స్, డైలాగ్స్. పొగడతలు మొదలు పెడతామంటే ఏం పొగడాలో తెలియక ఆగిపోవాలి, కానీ పొగడటానికి ఏమీ లెక్క కాదు. సో ఆపేద్దాం. నెంబర్ 10, డైరెక్షన్, రచయిత, మ్యూజిక్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్రూ మెంబర్, కాస్ట్ మెంబర్ చాలా మెచ్యూర్డ్. వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ కృషికి, వాళ్ళు అందించిన ఈ అద్భుతాలకి అన్నిటికీ కూడా మనం చాలా రుణపడి ఉన్నాం. సో ఇది గైస్ విడివిడిగా దీని మీద బ్రేక్ డౌన్, క్యారెక్టర్స్ బ్రేక్ డౌన్, కొన్ని సమ్ సీన్స్, ఇంకా కొన్ని వీడియోస్ తీద్దాం. సీ ఆల్సో సైనింగ్ ఆఫ్ మీ ఎంబీసీ. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే, కానీ నచ్చుతుండే. థ్యాంక్ యూ.